నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఒక విచిత్రమైన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు విమానంలో వెళ్లేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడి హ్యాండ్ బ్యాగ్లో అనుమానాస్పద వస్తువు కనిపించడంతో సిఐఎస్ఎఫ్ సిబ్బంది అతడి బ్యాగ్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఒక పుర్రె బయటపడింది. అధికారులు ప్రశ్నించగా అది కోతి పుర్రె అని ప్రయాణికుడు చెప్పినట్లు తెలుస్తోంది. ఆగస్టు 10న ఈ ఘటన జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ప్రయాణికుడి ప్రయాణాన్ని నిలిపివేసి అతన్ని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి కోతి పుర్రెను విమానంలో ఎందుకు తీసుకువెళ్తున్నాడు? అది నిజంగా కోతి పుర్రెనేనా? ఒకవేళ కోతిదే అయితే అతడికి అది ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని సేకరించడానికి, తన దగ్గర ఉంచుకోవడానికి, లేదా ఒక నగరం నుంచి మరో నగరానికి తరలించడానికి అతడికి చట్టపరమైన అనుమతి ఉందా? ఇప్పుడు అధికారులు ప్రధానంగా ఈ ప్రశ్నలపైనే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పుర్రెను స్వాధీనం చేసుకుని దాని అసలు స్వభావాన్ని నిర్ధారించేందుకు సంబంధిత నిపుణుల సహాయం తీసుకునే అవకాశం ఉంది. అంటే ప్రయాణికుడు చెప్పినంత మాత్రాన అది కోతి పుర్రె అని అధికారులు తుది నిర్ణయానికి రాలేదు. ఈ ఘటనలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అంశం కూడా కీలకంగా మారింది. భారతదేశంలో వన్యప్రాణులు, వాటి శరీర భాగాలు లేదా కొన్ని రక్షిత జాతులకు సంబంధించిన అవశేషాలను అక్రమంగా కలిగి ఉండటం, రవాణా చేయటం చట్టపరమైన సమస్యలకు దారితీయొచ్చు. అయితే ఈ కేసులో ఏ చట్టపరమైన ఉల్లంఘన జరిగిందో చెప్పాలంటే, ముందుగా ఆ పుర్రె ఏ జంతువుదో, అది ఏ జాతికి చెందినదో, ప్రయాణికుడికి అది ఎలా లభించిందో అధికారులు నిర్ధారించాలి. ఆ తర్వాతే అతడిపై ఏ విధమైన చర్య తీసుకోవాలి అన్నది నిర్ణయించబడుతుంది. ఇలాంటి ఘటనలు విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీల ప్రాధాన్యతను కూడా చూపిస్తున్నాయి. సాధారణంగా విమానాశ్రయాల్లో సిఐఎస్ఎఫ్ తనిఖీల ప్రధాన ఉద్దేశం ప్రయాణికుల భద్రత, విమానాల భద్రతకు ముప్పు కలిగించే వస్తువులను గుర్తించడం. కానీ స్కానింగ్ సమయంలో అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వాటి స్వభావాన్ని బట్టి ఇతర చట్ట అమలు సంస్థలకు కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కేసులో కూడా అదే జరిగింది. మొదట భద్రతా తనిఖీల్లో వస్తువు బయటపడింది. ఆ తర్వాత అది వన్యప్రాణికి సంబంధించినదిగా అనుమానం రావడంతో పోలీసులు దర్యాప్తుకు వెళ్లింది. అయితే ఈ ఘటనను వెంటనే వన్యప్రాణుల అక్రమ రవాణా కేసుగా తేల్చేయడం కూడా సరైనది కాదు. ఎందుకంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారంలో ప్రయాణికుడు ఆ పుర్రెను ఎందుకు తీసుకువెళ్తున్నాడనే విషయం స్పష్టంగా తెలియదు. అతడు దాన్ని ఏదైనా సంప్రదాయం, నమ్మకం లేదా ఇతర వ్యక్తిగత కారణంతో తీసుకువెళ్తున్నాడా, లేక నిజంగానే అక్రమంగా సంపాదించాడా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. అలాగే పుర్రె నిజంగా కోతిదేనా అనే విషయాన్ని కూడా అధికారులు శాస్త్రీయంగా నిర్ధారించాలి. మొత్తంగా చూస్తే ఒక సాధారణ విమాన ప్రయాణికుడి బ్యాగ్లో కనిపించిన పుర్రె ఇప్పుడు వన్యప్రాణి సంరక్షణ, విమానాశ్రయ భద్రత, చట్టపరమైన బాధ్యత అనే 3 అంశాలను ముందుకు తెచ్చింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వెళుతున్న ఈ ప్రయాణికుడి బ్యాగ్లో ఆ పుర్రె ఎలా వచ్చింది? దాని అసలు మూలమేంటి? దాన్ని తీసుకువెళ్లడానికి అనుమతి ఉందా లేదా అనే ప్రశ్నలకు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమైన సమాధానం వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం సిఐఎస్ఎఫ్ అప్రమత్తతో అనుమానాస్పద వస్తువు బయటపడటం, వెంటనే ప్రయాణికుని పోలీసులకు అప్పగించడం ఈ ఘటనలో కీలకమైన అంశంగా చెప్పుకోవాలి.